హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్. నేను పావు కేజీ బియ్యానికి పుదీనా రసం చేసుకుంటున్నాను. పుదీనాని, పచ్చిమిర్చిని, చిన్న అల్లం ముక్కని, వెల్లుల్లిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మిల్ మేకర్ పక్కన పెట్టుకున్నానండి. బంగాళదుంపని కట్ చేసి ఉంచుకున్నాను. పచ్చిమిర్చిని కూడా కట్ చేసి ఉంచుకున్నానండి. క్యారెట్ కూడా కట్ చేసుకున్నాను. ఒక 6 లవంగాలు, 3 యాలకులు, కొద్దిగా సోపు జీలకర్రని పక్కన పెట్టుకున్నానండి. ఈ గ్లాసు బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి అది కూడా పక్కన ఉంచుకుంటున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో యాలకుల్ని, లవంగాలని, సోపు జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని దాంట్లో వేసుకుంటున్నానండి. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం గ్రైండర్లో ఆడిపెట్టుకున్న పుదీనా ప్యూరీని కూడా వేసుకుంటానండి. అది కొద్దిగా వేగిన తర్వాత మనం ఎన్ని గ్లాసులు అయితే అన్ని గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. నేను గ్లాసు బియ్యం తీసుకున్నానంటే 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. దానికి తగినంత ఉప్పుని, పసుపు వేసుకున్నాను. కడిగి ఆరబెట్టుకున్న బియ్యాన్ని వేసుకున్నానండి. ఉడికేటప్పుడు మూత పెట్టించుకోవాలి. అంతే, చూసారండి. వేడివేడి పుదీనా రైస్ వర్షాకాలంలో ఇది చాలా బాగుంటుందండి. ఆరోగ్యం కూడా మంచిగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.